నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ముగ్గురు అగ్ర హీరోల సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన చిన్న చిత్రం హనుమాన్ ఈరోజు రిలీజ్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేక సంక్రాంతి డిజాస్టర్గా మిగిలిపోనుందా? విహారీ స్పెషల్ మూవీ రివ్యూలో ఇప్పుడు చూద్దాం. బాహుబలి 1, బాహుబలి 2 కలిపి ఒకేసారి రిలీజ్ అయి అదే రోజు హనుమాన్ సినిమా రిలీజ్ ఉంటే నెక్స్ట్ షో ఆ రెండు సినిమాలు తీసేసి హనుమాన్ సినిమానే వేసేస్తారు. అలా ఉంది హనుమాన్ మూవీ. చిన్న సినిమా, అది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా, పెద్ద సినిమాలతో పోటీ పడ్డ సినిమా, స్టార్ హీరోల సినిమాల ముందు నిలవలేదు అనుకున్న సినిమా. ఇది మొన్నటి మాట. కట్ చేస్తే హనుమాన్ సిల్వర్ స్క్రీన్పై విశ్వరూపం చూపించాడు. ఓపెనింగ్ చిన్నగా స్టార్ట్ చేసినా ఒక్కసారి బొమ్మ పడ్డ తర్వాత బాక్సాఫీస్ను భయకంపితానికి గురి చేశాడు. అయోధ్య రామమందిర ప్రారంభం, సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమాన్ సినిమాకు బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. హనుమాన్ టీం మొత్తం మాది మంచి సినిమా, మాకు స్క్రీన్లు పెంచండి అంటే ఏంటో అనుకున్నారంతా. కానీ వెండి తెరపై బొమ్మ పడ్డాక సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థమైంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమానా? ఇట్స్ ఇంపాసిబుల్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దాన్ని పాసిబుల్ చేసి చూపించాడు. నిజంగా స్క్రీన్పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ఆరంభం నుంచి ఒక్కో క్షణం ఉద్విగ్నాన్ని పెంచుతూ పోయి చివరి 3 నిమిషాలు సినిమా రేంజ్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాడు. క్లైమాక్స్లోని చివరి 3 నిమిషాలు చాలు ఈ సినిమాకు ఓ 300 కోట్లు వసూలు చేస్తుందని చెప్పడానికి. చిన్నగా కథను ప్రారంభించి నెక్స్ట్ లెవెల్కు స్టోరీని టర్న్ చేయడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో డైరెక్టర్ తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. హరి గౌరా అందించిన మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. క్లైమాక్స్లో బీజిఎంతో అదరగొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. స్టోరీ స్క్రీన్ ప్లేకు సరైన బీజిఎం పడిందని చెప్పొచ్చు. ఇక హీరో తేజ సజ్జా బాగా నటించాడు. తన క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. వెన్నెల కిషోర్ పాత్రకు మంచి గుర్తింపు దక్కుతుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా హనుమంతుడే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని చాలా భాషలతో పాటు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడం ఓ మంచి ఆలోచన. ముఖ్యంగా ఉత్తరాది ప్రజలను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో హిట్ అయిందో అంతకు మించి ఈ సినిమా విజయం సాధిస్తుందనడంలో డౌట్ లేదు. నిన్నటి వరకు థియేటర్లు ఇవ్వండి బాబు అంటూ వేడుకున్న మూవీ టీంకు ఇక ఆ బాధలు ఉండకపోవచ్చు. ఎందుకంటే సినిమాలో ఆ స్థాయి దమ్ముంది. అదే సినిమాకు థియేటర్లను తెచ్చిపెడుతోంది. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలకు ఏ మాత్రం యావరేజ్ స్టాక్ వచ్చినా ఇక ఈ సంక్రాంతి మొత్తాన్ని హనుమాన్ హైజాక్ చేస్తాడనే చెప్పాలి. పండుగ మరుసటి రోజు నుంచే అన్ని సినిమాలు తీసేసి హనుమాన్నే ఆడించే సత్తా సినిమాలో ఉంది. మొత్తంగా హనుమాన్ వన్ మ్యాన్ షో కాదు, హను మ్యాన్ షోగా నిలిచిపోయింది.